అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మొన్న బాంబే మీడియా ఇంటరాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చూపించాలి, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కాంటెంట్ చూపిస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి, లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి, నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది, మీరు నమ్మండి అని జరగండి జరగండి సాంగ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది. అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్మం. సో ఆ మీడియా కంపెనీ అక్కడ చూపించడం జరిగింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మన అందరికీ తెలిసిందే. థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ ఆ గ్రాండియర్ కానీ 75 crores పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేంజర్కి. సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి. సో 2 hours 42 minutes 43 minutes డ్యూరేషన్లో సినిమాని శంకర్ గారి ఫస్ట్ సినిమా అంటే ఇంత 3 గంటలు 10 నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు, ఆయన చెప్పే కథ ప్రకారం. సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి, ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టియాలి, ఎలా వావ్ అనిపించాలి ఆయన టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే. సో ఇది 10th రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను. సో దీంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం. మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నాం, మీరు ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అంటున్నారు. సో ఎస్, అది మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది 100% సూపర్ హిట్ ఫిలిం. సో 2 సినిమాలతో ఆ సినిమా ఈజ్ క్రెడిట్ గోడ్స్ ఓన్లీ అనిల్ రావిపూడి. ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీదేసుకొని, లేదు ఈ సినిమా రాజుగారికి, ఇప్పుడు నేను అన్నాను కదా, అంటే అనిల్తో నాకు జరిగిన సంభాషణ, ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వాళ్ళ పోతున్నాను, అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని, లేదు సార్ ఈ సినిమా మళ్ళీ F2 లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్నే చూపించాడు నాకు సినిమా. 2 hours 20 minutes డ్యూరేషన్, లైక్ F2 ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారో అలా ఈ సినిమాని సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈజ్ అ బిగ్ హిట్ కాబోతుంది. సో 2 సినిమాలతో కంబ్యాక్లో వస్తున్న ఎనర్జీతో ఉన్నాను. ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎక్కడో ఉంచుతారు, సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు. మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కంబ్యాక్ అని మీడియా మిత్రులు స్టేట్మెంట్లు రాస్తారు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఈ కంబ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో, తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను. అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ ఫీల్ అయ్యేది ఏం లేదు, నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పనిచేస్తున్నా. ఈ సంక్రాంతికి కంబ్యాక్ 2 సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవాలనేది. దానికి ఏం చేద్దాం అనేది ఆలోచనతో ముందుంటాం. అయితే FTC చైర్మన్ అయిన తర్వాత సినిమా పరిశ్రమ కోసం మీరు ఏం చేయాలనుకున్నారు? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిన్న చూపు చూడొద్దు ఏపీ అని చెప్పేసి అసలు మీరు 15th తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి. ఈ 2 సినిమాల ముందు కంబ్యాక్ అని చెప్తున్నా కదా, ఈ 2 అలా వచ్చిన తర్వాత చేసి దానికి స్పెండ్ చేసి సీఎం గారు ఇక్కడ కోరుకుంటుంది గ్లోబల్, ఇక్కడ హైదరాబాద్లో సినిమా వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ లాగా ఎలా చేద్దామనేది సీఎం గారు, అది ఎలా రీచ్ అవుతాం. కళ్యాణ్ గారు కోరుకునేది ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇలా కావాలి, ట్రైనింగ్ చేయండి. అలా తప్పకుండా అక్కడ యూత్ అందరు కూడా రెడీ అవుతే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు చైర్మన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్నే కదా. సో నేను డెఫినెట్గా నా సలహాలు కూడా చైర్మన్గా పక్కన పెడితే ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్గా డెఫినెట్గా చెప్తాను. అక్కడ యూత్ను కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు సినిమాలోకే వస్తారు. తెలుగు సినిమానే. కళ్యాణ్ గారు అన్నా సార్ నేను 2 కళ్యాణాన్ని వాళ్ళు చెప్పకలే నేను నమ్మను అన్నాడు. బట్ అది ఎప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎలా ఇప్పుడు మీరు అడిగినట్టు 3 సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారని చేసి చూపిస్తాను, అలాగే అవన్నీ బ్యాలెన్స్ చేస్తాను. సో తెలంగాణ గవర్నమెంట్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బ్రిడ్జిగా ఉండి ఎలా గ్రో అవ్వాలి అనేది చేస్తూనే అక్కడ యూత్ని ఎలా తయారు చేసుకోవాలి, వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభుత్వం అక్కడ ఏదైనా చేయటానికి. చేసినప్పుడు అక్కడ తయారైన అయ్యాక యూత్ ఇక్కడికే రావాలి కదా, తెలుగు సినిమాకే రావాలిగా, తెలుగు సినిమా అవుతుంది అప్పుడు.
అంటే శంకర్ గారి సినిమా చూసినట్టు ఇప్పుడు వచ్చిన స్పానిటీ సినిమాలన్నీ కూడా 3 గంటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని చెప్తారు? మూడు సినిమాలు మీయే కదా సార్, మూడు సినిమాలు కాంబో ప్యాక్ ఏమైనా ఇవ్వచ్చు కదా సార్? మీడియా వాళ్ళకి ఇద్దాం, మీడియా వాళ్ళకి సంక్రాంతి స్పెషల్ కాంబో. సినిమా రాజకీయ నేపథ్యం ఇప్పుడు సినిమా మొత్తం రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పటికే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగం కుళ్ళొద్దని చెప్పి కాదండి, ఈ కథ 4 ఏళ్ల క్రితం రాసుకుంది. కానీ ఒక నిమిషం, ఆయన 4 ఏళ్ల క్రితం రాసుకుంది. ఆపాదించుకునే వాళ్ళకు నెగిటివ్గా, నేను ఎప్పుడు చెప్తాను కదండి, భూతద్దం పెట్టుకొని నెగిటివ్గా వెతుకుతే అలాగే కనిపిస్తుంది. సినిమా అనేది ఫర్ ఎంటర్టైన్మెంట్, వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా, అన్నే కానీ లేదా ఇది మనోడి కోసం రాసినట్టున్నాడు అని నువ్వు ఫీల్ అవుతావు, ఇది వాళ్ళ కోసం రాసినట్టున్నాడు. అది కాదు సినిమా. ఫర్ ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే టిట్ ఫర్ టాట్. సినిమా ముందే మీటింగ్ ఉంటాయి కదా. కాకపోతే ఈ నేపథ్యంగా నువ్వు చాలా వెనకబడి ఉన్నావు, ప్రతి సినిమాలు వేస్తావు. చైర్మన్ పోస్ట్ దిల్ రాజు గారికి ప్రెజరా ప్లెజరా? వై? అది టైం డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇచ్చినప్పుడు నాది ఎలా ఉంటుందంటే, నేను పట్టుకుంటే 100% ఎఫర్ట్స్ పెట్టి దానికి న్యాయం చేసి రావాలి. డెఫినెట్గా ఎఫ్డీసీ అనేదానికి ఇప్పుడు సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న ఒక మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పింది, దానికి ఒక రెస్పెక్ట్ రావాలి బిట్వీన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో. ఎఫ్డీసీ అనేది చాలా కీలకం. ఒకప్పుడు చాలా ఉండేటి, అవన్నీ మెల్లిగా డైల్యూట్ అయినాయి. చిల్డ్రన్ ఫెస్టివల్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి, ఎలా అంటే దాన్ని ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తున్నాం. బట్ రిజల్ట్ రాకుండా ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక విజన్ అయితే ఉంది, ప్లానింగ్. అది సొసైటీకి యూస్ఫుల్ కదా. వాళ్ళు అడిగింది 100% ఆటోమేటిక్ జరిగిపోతుంది, అడగాల్సిన అవసరం లేదు. కాదు సార్, ఇప్పుడు 2 ప్రభుత్వాలు మీకేం కావాలో తీసుకోండి, మాకేం కావాలో ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇండస్ట్రీ మంచి పెరిగింది. అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అంటే అదే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే మన సినిమా అనేది చాలా సెన్సిటివ్, మీ అందరికీ తెలుసు. సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అది రాకుండా ఉండాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి. బ్రిడ్జ్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లమా, అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము. ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ తెలంగాణది కానీ ఆంధ్రది కానీ ఇండస్ట్రీకి చెప్పగలిగేలాగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వండి, ఈజీ చేయాలి. పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది. దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. ఇది ఎలా రీచ్ అయిందో, నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను. మరి అది ఇద్దరికి, సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs, అది మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో కాదు, చెరో 5 lakhs పంపిస్తాను.